తీయండి, బైబిల్ తీయండి, శామ్యూయేల్ గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 5 చదువు. ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. ఇది గుర్తుపెట్టుకో, థర్డ్ చాప్టర్ మొత్తం రాసి పెట్టుకో. దేవుడు ఈరోజు మీకోసమే చెప్తా ఉన్నాడు, రాసి పెట్టుకోండి. 3rd చాప్టర్ 1st వర్స్ నుంచి రాసుకోండి. ఇక్కడ 10th చదువు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. ఎవరు చేసుకుంటారు? ఏం చెప్తుండు? ఏలీ గురించి శామ్యూయేల్కి చెప్తున్నాడు. శామ్యూయేల్కి వాళ్ళ వంశంలో ఏం జరుగుతుందంట చెప్తా ఉన్నాడు. ఏం జరుగుతుందంట వంశంలో? ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. అట్లా అవుతుందా? కర్సు సాతాను పంపిస్తాడా? కర్సు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మళ్ళీ చదువు. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. ఎవరు చేసుకుంటున్నారు? తమ్మును తాము అంటే వాళ్ళను వాళ్ళే. సాతాను తెచ్చేస్తున్నాడా శాపము? శాపం ఎవరు చేస్తున్నారు? ఎవరు వాళ్ళు? ఏలీ ఎవరు? క్రైస్తవ సమాజానికి నంబర్ 1 పాస్టర్, పోప్. ఓకేనా? ఆ పోపు పిల్లలు ఎవరు? మందిరంలో పనిచేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు? పోప్ తర్వాత పోప్ ఏం చేయాలా? దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళాలా? ఓన్లీ ఏలీ మాత్రం. పోప్ అని అంటే నేను అట్లా చెప్తున్నా, హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆయనే, నంబర్ 1. దేవుని దగ్గరికి ఆయన ఒక్కడే పోతాడు. ఇప్పుడు ఏమైంది? పర్మిషన్ ఎవరెవరికి వచ్చింది? ఏలీ తర్వాత ఏలీ కుమారులు 1, నంబర్ 2 ఇద్దరికే పర్మిషన్ ఇక్కడికి రానికి. వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళిద్దరికే పర్మిషన్. సో ఇప్పుడు ఈయన నంబర్ 1 నాయకుడు. ఆయన తర్వాత ఎవరు నాయకులు? వాళ్ళ పొజిషన్. ఈయన నంబర్ 1 ఉంటే వీళ్ళు నంబర్ 2 కదా. హెడ్ మాస్టరు, అసిస్టెంట్ హెడ్ మాస్టరు, అసిస్టెంటు, తర్వాత ఆఫీసు, తర్వాత టీచర్సు, తర్వాత ఆయలు. అవునా? అర్థమైందా? ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? వీళ్ళ కొడుకులను ఏమంటారు? ఈయన పాస్టర్గా బిషప్గా ఉంటే ఆయనను ఏమంటారు? పాస్టరే అనుకో, అసిస్టెంట్ పాస్టర్. అవునా? దయ్యాలు వస్తాయా పాస్టర్ల దగ్గరికి? దయ్యాలు వస్తాయా? ఈ వచనం ద్వారా వచ్చినాయా లేవా చెప్పండి నాకు. చదవమ్మా. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. శాపవంతులుగా చేసుకున్నారు. ఎవరు చేసిండ్రు? దేవుడా? సాతానుడా? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇప్పుడు డిసైడ్ చేయరు మీరు. శాపం సాతాను తెచ్చిండా, దేవుడు తెచ్చిండా? దేవుడు తీసుకురాలే, సాతాను తీసుకురాలే, పవిత్రాత్మ తీసుకురాలే, ఏంజిల్స్ తీసుకురాలేదు, పక్కన ఇంటి అమ్మాయి కాపురం తీసుకురాలే. ఎవరు తెచ్చిండ్రు అది? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు శాపం తెచ్చుకోవచ్చా? తమ్ము తాను తెచ్చుకుంటున్నారు కర్సు. దేవుడు శపించలే. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని. వారిని మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దేవుడు ప్రాఫెసీ
నంబర్ 1 మతనాయకుడికి చిన్న పాలు వదిలిపెట్టిన పాలు తాగే పిల్లోడు మొన్ననే వదిలేసిండు, ఆయనతో మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడుతుండు దేవుడు, మీతో మాట్లాడుతున్నారు. కానీ ఇది మాథ్యూ సార్ మాట్లాడుతుంది. మాథ్యూ సార్ మాటలు వినిపిస్తున్నాయి నాకు. నేను చాలా 1 hour విన్నా కదా ఇవాళ 6 o'clock కూర్చొని, అదే కలలు వచ్చింది నాకు. మాథ్యూ సార్ అది దేవుడు కాదు అని మీరు అనుకుంటారు. అదేనా? దేవుడు మాట్లాడుతుంటే వింటలేరు మీరు. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు. వాళ్ళకి తెలుసా అంట, అరే నేను ఇది చేస్తే ఏమవుతుంది, అరే మేము ఈ పని చేస్తున్నాము, ఈ పని చేస్తే మాకు శాపం వస్తుందిరా, మాకు తెలుసు. అయినా కూడా ఐ వాంట్ కర్స్. తాము సెలెక్షన్, చూజ్. దేవుడు ఏమన్నాడు? చూజ్ దిస్ డే అని అన్నాడు దేవుడు. తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక. ఎవరు అడ్డగించలే? ఎవరికి తెలిసింది? ఏలికి కూడా తెలిసింది. ఏలి స్టాప్ చేయలేదంట. పిల్లలు తప్పు చేస్తున్నారు అని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని. అయ్యా ప్రాఫెసీ, ఏం ప్రాఫెసీ వస్తుంది? నిత్యమైన శిక్ష, పనిష్మెంట్. చిన్న పాలు లాగే శామ్యుయల్ చిన్న బాబుకి వాళ్ళ గురువు గురించి ప్రాఫెసీ వాయిస్ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మాస్టర్ని, నీ ఆత్మీయ తండ్రి వాళ్ళ పిల్లలను ఇది చేసేస్తా నేను, వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా, మాట్లాడలేడా? ఎప్పుడైతే నువ్వు నాకు దేవుడు వద్దు అన్నప్పుడు దేవుని వాయిస్ కూడా వినపడదు. అందుకే నీకు ఎప్పుడైతే దేవుని స్వరం వినపడదు చూడు, అప్పుడు నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి ఉరకాల, రన్నింగ్ రేస్ చేయాలా. అన్నీ అన్నం మొత్తం వదిలిపెట్టి నీ ఆత్మీయ తండ్రి కాడికి ఉరకాల. ఇట్లా అయిపోతుంది. ఏమవుతుందో నాకు తెలియదు. ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది నాకు, టెలిఫోన్ కాల్ మొన్న. బిషప్ గారు 3 అవుతుంది రాత్రి, నిద్ర వస్తలేదు నాకు, చాలా ప్రాబ్లం ఉంది, ఏమన్నా చెప్పండి, ప్రేయర్ చేసి చెప్పండి, చాలా ట్రబుల్సమ్లో ఉన్నా నేను అని ఆస్ట్రేలియాకి వెళ్ళి వాట్సాప్లో కాల్ చేసినాడు. ఏం చేస్తాడు దేవుడు ఆస్ట్రేలియాలో? ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ తండ్రిని, మీ స్పిరిచువల్ ఫాదర్ గుర్తుపెట్టుకొని నువ్వు వచ్చి ప్రార్థన అడుగుతావో దేవుడు చేస్తాడు. కానీ ఇక్కడ వీ డోంట్ వాంట్ గాడ్, వీ వాంట్ ప్లెజర్. మాకు కావో పియో మజా కరో అంతే కావాలా, వేరే అవసరం లేదు. మా సంఘానికి ఏం చేస్తారు? ఆడోళ్ళు వస్తే ఎక్కిరిస్తురు, ఆడోళ్ళని. మగోళ్ళు వస్తే ఎక్కిరిస్తుర్రు. పాపం దేవుని కాడికి వచ్చిర్రు, బాధతో వస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తుర్రు? టీజింగ్. ఈవ్ టీజర్స్, యాడమ్ టీజర్స్, ఇద్దరు టీజ్ చేస్తున్నారు. అందుకే నువ్వు ఎప్పుడైతే పాపంలో ఉంటావో మెజారిటీ ఆఫ్ టైమ్స్ దేవుని స్వరం వినపడదు. కొన్నిసార్లు వినిపిస్తుంది. కయ్యూనికి వినిపించింది కదా, చంపేస్తే, వాళ్ళ తమ్ముని చంపేస్తే కయ్యూనికి వచ్చి కయ్యూనా ఎందుకు ఏడి మీ తమ్ముడు అని అడిగింది కదా, వినిపిస్తుంది ఒక్కొక్కసారి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వినపడదు. నీ లైఫ్ డౌన్ వెళ్ళిపోతుంది అనుకో, ప్రాబ్లమ్స్ అయిపోతుంది, రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక 9 గంటలకు మళ్ళీ ఇంకొక కాల్ రావాలి నాకు. ఇవాళ పొద్దుగాల ఒక ఆమె ఫోన్ చేసింది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దయ్యాలు బట్టి పీడిస్తున్నాయి, నేను 9 o'clock ఫోన్ చేయవచ్చా మీతోని, ప్రేయర్ చేయించుకుంటా. ఒక 5-6 కాదు 3 సంవత్సరాలు అయింది అనుకుంటా నాతో మాట్లాడక.
నాతో వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ఇక్కడ కడుపులో పెద్ద పెద్ద ప్రాబ్లం గడ్డలుండే ఆమెకు ప్రేయర్ చేస్తే ఫినిష్, హీలింగ్ అయిపోయింది. ఏమైంది? 3 సంవత్సరాలు అఫా అయిపోయింది, పతంగ్ వెళ్ళిపోయింది, టచ్లో లేదు. ఎప్పుడు వచ్చింది టచ్? మళ్ళీ ప్రాబ్లం రాగానే ఎవరు గుర్తొచ్చిర్రు? అరే అక్కడ పవర్ ఉందిరా గట్కేసర్లా, నేను 3 సంవత్సరాలు అయింది పోకుండా, ఫోన్ చేయకుండా, మెసేజ్ చేయకుండా, బ్లాక్లో పెట్టేసిన, అంత చేసిన, అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇక్కడ పోయినా అక్కడ పోయినా అన్ని దగ్గర పోతే ఏం కాలే. ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఆత్మీయ తండ్రి గారికి రావాలా, ఎబినేజర్ గారికి రావాలా? అర్థమైందా? ఏం చేస్తాడు ఎబినేజర్ వస్తే? పాట ఏం చెప్తుంది అది? ఇంతకాలం కాదు, అన్ని కాలాలు, అన్ని కాలాలు కాపాడుతాడు. ఎబినేజరే ఎబినేజరే చాలు. ఏంటంట? కాలం, అంతకాలము. మళ్ళీ ఇంకా ఏమన్నది? ఏం చేస్తాడు? నీ తోడు నడుస్తాడు. నిన్ను ఎట్లా కాపాడుతాడు? కను, యాపిల్ ఆఫ్ ది ఐ, కను పాప వలె నిన్ను కాపాడుతా అంటాడు కదా. ఆమె 9 గంటలకు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి, ఐ విల్ కాల్ ఇన్ ద నైట్. 3 years బ్లాక్. ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టి, నువ్వు ఎక్కడ ఉన్నాను, పెద్ద పెద్ద మీసాలు రావచ్చు, గడ్డం ముళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం వస్తే రా. నువ్వు రాలేదనుకో, ఇగో ఈ స్టోరీ గుర్తుపెట్టుకో. నా దగ్గరకన్నా రా, ఆ స్టోరీ అన్నా గుర్తుపెట్టుకో. కానీ ఆ స్టోరీ నీలో కాకుండా నేను ప్రతి ఒక్కరి మీద ప్రేయర్ చేసిన, కావద్దని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళిద్దరూ అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని, శిక్ష వస్తుంది, నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. తరువాత సమూయేలు ఉదయము వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయ్యా, ఏమైంది ఇక్కడ? సమూయేలు రాత్రి దేవుడు మాట్లాడిండు సమూయేలుతోని. అయ్యా ప్రభువా, ఇంతగానం జరుగుతుంది. అవును ప్రభువా, నేను కూడా 2-3 సార్లు చెప్పిన, వాళ్ళు వింటలేరు. నోరు మూసుకరా, నీ చిన్న పూర్వం నాకు చెప్పినా అవరా, బచ్చగానివి నువ్వు, మొన్న వచ్చినావు. అసలు మేము చెప్పినాం డాడీకి, ఈ వేస్ట్ ఫెలో పోరగాని ఎందుకు తీసుకుంటున్నావు డాడీ, వద్దు అని చెప్పినాం. ఏదో మా డాడీ తీసుకుంటు నేను లోపలికి, నువ్వు వచ్చి మాకు చెప్తావా? మేమేమనుకుంటున్నావు? మొత్తం ఇట్లా పరిశుద్ధ స్థలంలో మేమే పోతాం, నువ్వు కూడా రావు లోపలికి, మేమే లోపల పోతాం, నువ్వు నాకు చెప్పనికి వచ్చినావా అని అంటున్నారు. ప్రభువా, 2-3 సార్లు నేను చెప్పినా, నువ్వు చేసేది తప్పు, అది చేస్తున్నావు నువ్వు తప్పు అని చెప్పినా వింటలేరు ప్రభువా. అవును, నేను చెప్తే కూడా వింటలేరు సమూయేల్, నువ్వు చెప్పడం కాదు, నేను చాలాసార్లు చెప్పినా, వినలే
అందుకు నేను బంద్ చేసిన వాళ్ళతో మాట్లాడనీకి. వినలే. ఒకసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, మూడుసార్లు చెప్పినా. దేవుడు 100 సార్లు మాట్లాడాడు. ఒక్కటోసారి, రెండోసారి వాత పడుతుంది, మూడోసారి. అర్థమైందా? మూడోసారి చెప్పనీయకండి దేవుణ్ణి. మూడోసారి చెప్పనీయకండి దేవుణ్ణి. అర్థమవుతుందా? దేవుడు కూడా నేను చెప్తే వింటలేరు శామ్యూయల్, అందుకే నేను నీకు మాట్లాడుతున్నా, నీకు కూడా నేను స్వరము వినిపిస్తున్నా, కానీ నీకు స్వరం ఎట్లుంటో తెలియదు కదా. నీకు మాట్లాడితే నువ్వు చెప్పవు, సీక్రెట్ పెడతావు, నాకు తెలుసు. అందుకు నేనేం చేసిన, ఏలి వాయిస్ లాగా నీతో మాట్లాడినా నువ్వు ఏలి కాడికి పోతావని తెలుసు. ఏలి రేపు ఏమైందిరా బాబు అని అడుగుతాడు, అందుకే 2 సార్లు నిన్ను ఏలి కాడికి పంపించిన. ఇప్పుడు ఇదంతా విని పండుకో అని రాత్రి పాపం వెరీ ట్రబుల్సమ్ అయిపోయింది శామ్యూయల్. 2 కొడుకులు చచ్చిపోతారా? ఏలి వంశం ఫినిషా? అసలు దిమ్మ తిరిగిపోయింది శామ్యూయల్కి. ఎట్లా చెప్పాలా నేను చెప్పాను రా భయ్, దేవుడు ఎట్లా చంపేస్తాను కదా, పోనీ చచ్చిపోతే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏలికి, నేను చెప్పా అని సైలెంట్గా కూర్చున్నాడు. యథావిధంగా లేచి ముఖం కడుక్కొని మందిరం తెరిచి అంతా నీట్గా క్లీన్గా చేసుకొని రెడీగా పాటలు ప్రేయర్ అంతా చేసుకొని రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్న తర్వాత ఇక్కడ చూసుకో. అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని, మై సన్ శామ్యూయల్ అని సమూయేలును పిలువగా, సమూయేలును పిలిచిండు. అతడు చిత్తము, నేను ఇక్కడ ఉన్నానెను. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో, ఏం చెప్పిండు నీతోని దేవుడు? యెహోవా యేసు ప్రభు మరుగు చేయక, పరిశుద్ధాత్మ ఏమొచ్చి చెప్పిండు దేవుడు, యెహోవా దేవుడు. మరుగు చేయక, ఒక్కటి కూడా మరుగు చేయక అంటే సైలెంట్ ఉండక, దయచేసి నాతో చెప్పుము. ఎంత పెద్ద మనిషి, ఏమంటాడు? ప్లీజ్ చెప్పావా? ఒక్క ప్రాఫెసీ ఇవ్వవా? ప్లీజ్ నాకు చెప్పవా? ఆయన అడుక్కుంటుండు, పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన. అందరు ఆయన కాడికి వస్తారు. ఈయన పోయి సమూయేల్ ప్లీజ్ కమ్. ఏంటి నువ్వు వస్తలే? పొద్దుగాల నుంచి నేను నీకోసం వెయిటింగ్ చేస్తున్నా, నువ్వు అక్కడిక్కడ సడన్ ఎంతో బిజీగా అనిపిస్తున్నావు, అదంతా వదిలిపెట్టు, రా నా దగ్గరికి. నిన్న రాత్రి ఏమైంది చెప్పు నాకు. ఒక్కటి కూడా మరుగు పెట్టకుండా దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాకని చెప్పగా, ఇప్పుడు ఏమంటాడు? కీడు వస్తుంది నీకు చెప్పకపోతే. ఒక్కటి కూడా నువ్వు ఆపొద్దు, అన్ని చెప్పాలా నాకు. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతంతయు అతనికి తెలియజెప్పెను. పాపం ఏలి విని, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా, ఇప్పుడు పెద్దవాడు ఎప్పుడైంది శామ్యూయల్? ఇప్పుడు దీనికన్నా ముందు పెద్దవాడు అయిందా చిన్న? ఇప్పుడు పెద్దవాడు ఏ వరుసలో అవుతుండు? పెద్దవాడు 19th వరుసలా చెప్పంగానే అయిపోయిందా? దేవుడు ప్రాఫెసీ ఇయ్యంగానే చెప్పు. తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, చిన్న నుంచి ప్రాఫెసీ ఇచ్చింది ఎంబడే అయిందా? కాలే. చిన్నగా ఉన్నప్పుడు చెప్పిండు. చెప్తే దేవుడు చంపేశాడా మమ్మల్ని అందరినీ రే అనగానే ఏం చేసిర్రు? ఏలి పిల్లలు ఇద్దరు వారం రోజులు 10 రోజులు జాగ్రత్తగా ఉన్నారు. అమ్మా చంపేస్తాడంట 1 month అయిపోయింది.
2 months అయిపోయింది. గీడు సమ్ లేని అన్నీ చెప్పిండ్రా, దేవుడు చెప్పని అన్నీ చెప్పి మేము ఇట్లా చేస్తున్నామని కావాల్సుకొని మేము చెయ్యొద్దని దేవుడు చెప్పిండు అని వీడు చెప్పిండ్రా. శామ్యూయల్ చెప్పిండు. నిజం కాదు, ఇదంతా కట్టు కథలు చేసిండు వీడు. దేవుడు చెప్తే 2 నెలలు అయిపోయింది, మేము చచ్చిపోలే, మాకు జ్వరం కూడా రాలే, మాకు ఫుల్ పైసలు కూడా వస్తున్నాయి రోజు, మస్తు ఎంత మంది వస్తుర్రు, మేము కరెక్ట్గా చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. దేవుడు ఏం చేయలే. 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. వాడు దొంగ ప్రాఫెట్, వాడు దొంగ ప్రాఫెట్. వాడు కావాల్సుకొని చెప్పిండు ఇదంతా, దేవుడు చెప్పని అన్నీ చెప్పిండు. ఎందుకంటే వాడు చూస్తుండు కదా మేము చెడ్డగా చేస్తున్నామని, మేము భయపడాలని చెప్పిండు ఇదంతా. చూడు ఇప్పుడు వాడు దేవుడు అబద్ధం ఆడిండు కదా, వానే చంపేస్తాడు. ఏమనుకుంటారు, మా డాడీ ఉన్నాడు కదా, మా డాడీ అనాయింటింగ్ మమ్మల్ని కాపాడుతుంది, మా ఆత్మీయ తండ్రి అనాయింటింగ్ మమ్మల్ని కాపాడుతుంది, మాకేం కాదు, వాడు అబద్ధం ఆడిండు. చూడు ఏమైపోతుందో. పాపం 2 నెలలు అయిపోయి 3 నెలలు అయిపోయింది. దేవుడు ఏం చేస్తుండు, ప్రేమతో వెంబడే చంపేసిండా? ప్రేమతో ఏం చేయలే, ఛాన్స్ ఇస్తుండు. చలోరా డీల్ వదులుదాం, కొంచెం ఏం చేద్దాం, డీల్ వదులుదాం రా, ఇప్పుడే కట్ చేసేస్తే బాగుండదు కదా పతంగు. పాపం వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందుకుంటారేమో అని 1 నెల రోజులు టైం, 2 నెలలు టైం, 3 నెలలు టైం, కానీ పశ్చాత్తాపడతారా? పశ్చాత్తాపడలే. ఏమైతలేదు, మాకు ఏమైతలేదు, 3 నెలలు అయిపోయింది, ఏమైతలేదు. మళ్ళీ స్టార్ట్ చేసారు, మళ్ళీ కుక్కతోక మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయిపోయిన తర్వాత సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా ఇక్కడ చూడు, ఇన్ని ఒక 5-6 వర్సెస్లోనే చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు పెద్దగా అయిపోయింది కదా, ఒక 5-6 వర్సెస్లోనే చూడు. అంటే ఈ ఫస్ట్ చాప్టర్లో 4-5 వచనాలలోనే చిన్న పాలు తాగే పిల్లోడు పెద్దగా అయిపోయిండు, దేవుడు స్థిరపరిచిండు, స్ట్రాంగ్ అయిపోయిండు, గ్రేట్ ప్రాఫిట్ అయిపోయిండు. అంటే ఈ 4 అధ్యాయాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింటుంది. దేవుడు ఎంత ప్రేమించింది కదా వాళ్ళను. పశ్చాత్తాపడండి రా, నేను చాలా ప్రేమించిన మీ డాడీని, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారా, వదిలేసేయండి. 1 year 2 years ఇచ్చినా మీకు. కానీ ఇప్పుడు ఏమైతుంది చూడు, 4th చాప్టర్లకు రాగానే 13th verse. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ పక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. పట్టణం అంతా కేకలు వేస్తుండ్రు. దేవుని మందసము ఏలి పిల్లలు 2 తీసుకొని పోయినరు. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా, ఏమైతుంది, ఇంత పెద్ద శబ్దం వస్తుంది, ఇంత అరుస్తుర్రు, ఏంది ఇట్లా కొట్టుకుంటారు, ఛాతి కొట్టుకుంటారు, ఏడుస్తుర్రు, దేశమంతా ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఏమైంది ఏంద్రా ఈ సౌండ్ వస్తుంది అని మందిరం కాడ కూర్చొని వెయిటింగ్ చేస్తుండే ఏలి. ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పెను. వచ్చేసి ఏలి ఒక మాట విను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. ఎన్ని ఏండ్ల అయిండు? 98. 98 years వెయిటింగ్ చేస్తున్నాడు మందిరం కాడ. 98 ఏండ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగలిగినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేను యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగెను. ఏమైంది నాయన అక్కడ చెప్పు నాకు. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. అందరూ దేవుని పిల్లలందరూ
సాతానుడు శోధన, అందరు పారిపోయినరు, ఎవ్వరు ఎదుర్కోలేకపోయినరు. జనులలో అనేకులు హతులైరి. చాలా మంది శత్రువు చంపేసిండు, చాలా మంది చచ్చిపోయిండు. హోఫ్ని ఫినియాస్ ఏలి పిల్లలు అను నీ ఇద్దరు కుమారులు ఏలి కుమారులు నీ ఇద్దరు కుమారులు మృతులైరి. చచ్చిపోయినరు, చంపేసిరు నీ ఇద్దరు పిల్లలను. ఆ ప్రాఫెసీ ఎప్పుడు ఇచ్చిర్రు? సమూయేలు చిన్న పాలు తాగే పిల్లలు అప్పుడు ఇచ్చిన ప్రాఫెసీ. సమూయేలు పెద్దగా అయిపోయిన తర్వాత ఈ ప్రాఫెసీ ఎప్పుడు నెరవేర్చింది? ఎన్ని సంవత్సరాలు? 98 years అయిపోయింది ఏలికి. ఇద్దరు చచ్చిపోయినరు. దాని తర్వాత ఇక్కడ చూడు, ప్రాఫెసీ ఏమిచ్చిండు దేవుడు? మొత్తము వంశంని ఖతం చేస్తా అన్నాడు కదా. ఇద్దరు చచ్చిపోయినరు, బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈయనకు కొంచెం కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవు, ముసలాయన అయిపోయింది కాబట్టి చాలా లావు ఉండే, ఆయన ఎక్కడ తిరగనికి నడవనికి లేడు. అక్కడ ఇద్దరు పిల్లలు, నీ కొడుకులు చచ్చిపోయినరు. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని సామాన్లు, దేవుని మందసము మొత్తం, దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి, మన్నా ఉంది, ఆరోను కర్ర, అన్నీ దాంట్లో ఉన్నాయి. దేవుని అభిషేకము, బంగారం అంతా వాళ్ళు తీసుకున్నారు, శత్రువులు తీసుకున్నారు. అయ్యా, దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి, ఏలీ పీఠ దగ్గర కూర్చొని ఉన్న ఏలీ వెనుకకు పడి, ఏమైంది? వెనుకకు పడి టకాల్మని, అసలు ఆ వార్త వినలేక హార్ట్ అటాక్ లెక్క మొత్తం ఇట్లా బేహుష్ అయిపోయి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. మెడ విరిగి చనిపోయాను. విరిగిపోయింది. ఎవరు చనిపోయినరు? ఏలీ. ఇద్దరు పిల్లలు ఏలీ. ప్రాఫెసీ ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? ఏలీ 98 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏలీ చచ్చిపోతే సమూయేలు 30-40 సంవత్సరాలు దాటింది. సమూయేలుకి పెద్ద ప్రవక్త అయిపోయింది సమూయేలు అప్పటికి. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది? అయిందా లేదా? ఏ బిషప్ మాథ్యూ గారు వేస్ట్ రా, ఉత్తగానే చెప్తాడు అన్నీ. కాలే, 1 year అయిపోయిందిరా. ఫాల్స్ ప్రాఫిట్. సార్ ఉత్తగా ఇట్లా చేయబెట్టిండు, అందరికి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఏడైందిరా, ఇగో 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను ఫుల్ సిగరెట్లే మానలే. ఫుల్ సిగరెట్ 1 డబ్బా పోయింది, 3 డబ్బాలు తాగుతున్నా. ఎవరు తెచ్చుకుని శాపం అది? నేను సిగరెట్లు తాగమని అభిషేకం ఇచ్చినా మీకు? ఏమైనా అభిషేకం ఇచ్చినా? పోయి యూట్యూబ్లో చూడండి, స్క్రోల్ చేయండి, ఇన్స్టాల్ పెట్టండి, రీల్స్ పెట్టండి అని నేను చెప్పినా? లేదు, దాన్ని అంతా వదిలిపెట్టమని చెప్పినా నేను. దేవుడు ఇన్ని సంవత్సరాలు గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ ఇచ్చిండు. చంపేయచ్చు ప్రాఫెసీ రాగానే, ఎమ్మడే ఫినిష్ దోస్ ఫెలోస్, ఐ విల్ చూస్ శామ్యుయల్ ఫ్రమ్ టుడే. నువ్వు విన్నావు కదా, నువ్వు చిన్న బాబు కదా, పాలు తాగుతున్నావు కదా, నీకు స్వరం వినిపించింది కదా, నేను ఇప్పుడు మొత్తం ఫేమస్ చేసేస్తా, నిన్ను ఏలిని చంపేస్తా, ఏలి పిల్లలను చంపేస్తా, నువ్వే గ్రేట్ ప్రాఫిట్. చిన్న పిల్లోని రోజు నువ్వు వింటా ఉండు, చెప్తా ఉండు, ఎవరు వస్తారో వింటా ఉండు, చెప్తా ఉండు, వింటా ఉండు, చెప్తా ఉండు, నేను నిన్ను ప్రాఫిట్ చేసేస్తా, అలా చంపేస్తా అని చంపేసిందా? ఇమీడియట్గా చంపలే. దేవుడు ఎప్పుడైతే ప్రాఫెసీ ఇస్తాడో అది ఎంబడే ఒక్కొక్కసారి నెరవేరుతుంది. అది కొన్ని సంవత్సరాలు కూడా అవుతుంది. యేసుప్రభు వస్తాడని ఎన్ని సంవత్సరాలు అయింది ప్రాఫెసీ? ఎన్ని సంవత్సరాలు అయింది యేసుప్రభు ప్రాఫెసీ? 4000 years. ఎవరిచ్చిండు ప్రాఫెసీ? దేవుడిచ్చిండు. ఏమిచ్చిండు? నీ కడుపులా ఒక విత్తనము పుడుతుంది, ఆ విత్తనము నీ తలకాయని చితగొట్టేస్తుంది. ఎప్పుడైంది అది? యేసు ప్రభు
మరియ కడుపులో పుట్టి సిల్వ మీద చచ్చిపోయి తిరిగి లేస్తే 4000 years. అబ్రహాంకి 75 yearsకి బాబు నీకు కొడుకు పుడతాడు రా భయ్, దా ఫాలో మీ అన్నాడు. ఏమన్నాడు? నీ కొడుకునిస్తా, ఫాలోగా. కొడుకునిస్తావా? గ్రేట్ గ్రేట్. ఏ నడు సారా, నడరా భయ్, లాతు అందరు మనం వెళ్ళిపోదాం, నడు కొడుకునిస్తాడట. మనకు ఈ ఊర్లో ఉంటే కొడుకు వస్తాయి. నడు. 75, 76, 80, 85, 90. ఏమండి నువ్వు ఫాల్స్ ప్రాఫిట్ ఉన్నట్టున్నావు. దయ్యం మాట్లాడింది నీతోని. దేవుడు మాట్లాడితే 10 సంవత్సరాలు అవుతుందా? నేను ముసలిదాన్ని అయిపోయినా, నువ్వేమో ముసలోని అయిపోయినావు. ఇప్పుడేం కొడుకు పుడతాడు అండి? ఇప్పుడేం కొడుకు పుడతాడు? ఫాల్స్ ప్రాఫిట్. ఊర్లో మంచిగా మా మమ్మీ డాడీతో ఉన్నా, ఈ లోకంకి వచ్చినాం, అందరు నన్ను కిందికి వెళ్ళి మీదకి వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా ఏదో వచ్చింది, మేము వచ్చింది, ఎవరో అంబా అని చూస్తున్నారు. నన్ను పట్టుకొని ఎత్తుకపోదామని ఒకడు వచ్చింది, మొన్న వచ్చింది, ఇట్లా పట్టుకున్నాడు, పెట్టి కొడితే ఆడు ఉరికిపోయాడు. రాజు దగ్గర న్యూస్ పోయింది. ఇప్పుడు రాజు మొత్తం భటులను పంపించిండు, పోయి డిటెక్టివ్ ఎవరు రాది చూసుకుని రా, మంచిగుందా, ముక్కు మంచిగుందా, అంత బాగుందా లేదా చూసుకురా అని. అందరు మన ఇంటికి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వేమో కొడుకు కొడుకు అని చెప్పి నీతో కొడుకు పుట్టేటట్లేదు. ఆ రాజు తీసుకుపోయి రాజుతో కొడుకు పుట్టేటట్టున్నా నేను. ఏంది ఇది? ఎన్ని సంవత్సరాలు అయింది కొడుకు పుట్టే నీకే? ఎన్ని సంవత్సరాలు అయింది? 1 సంవత్సరమా? 100 సంవత్సరాలకి అసలు దేవుడు ఏం ప్రామిస్ ఇచ్చిండు? ఏం ప్రామిస్ ఇచ్చిండు? ఉస్కే లెక్క పెడతావు నువ్వు అన్నాడు. ఉస్క లెక్క పెడతారు ఎవరైనా? ఇంత చేతిలో ఇట్లా ఉస్క పెట్టి ఇట్లా ఇస్తే లెక్క పెడతాను. ఇంత ఉస్క లెక్క పెట్టడానికే 2 రోజులు అవుతుందేమో. 1, 2, 3 అంత ఇంత పెద్ద హాల్ కావాల్సి వస్తుంది. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 50, 100 అయిపోతుంది. 1, 2, 3, 4, 5 ఇది లెక్క పెట్టినా, 8, 9 అది లెక్క పెట్టినా కన్ఫ్యూజ్ అయిపోతావు నువ్వు. ఉస్కేని లెక్క పెట్టాలి. ఎట్లా లెక్క పెడతావు ఉస్కేని? ఏమండి ఇప్పుడు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ సెంచరీ వచ్చేసింది. ఒక్కడే పుట్టిండండి, ఒక్కడే పుట్టిండు. ఇసాక్ అంటే ఇసాక్ అంటే ఏంది? నవ్వాలన్నమాట, లాఫ్టర్. ఇసాక్ మీనింగ్ ఏంటి? నవ్వు. నీ పేరేంది బాబు అంటే నవ్వు. నవ్వు కాదురా, నీ పేరు చెప్పు. నవ్వు. నేను నవ్వా, నువ్వు నవ్వకు సార్, నవ్వు. అరే ఏందిరా నవ్వు అంటున్నావు అంటే, అబ్రామ్ ఏంది నన్ను నవ్వమంటుండు, ఊకే 4 సార్లు చెప్పి నవ్వుమని అంటున్నాడు. కరెక్టే. నేను అని పేరు అడిగినా వాడు నవ్వు అంటుండు. కరెక్టే కదా, నవ్వు అంటుండు. నువ్వు కూడా నవ్వు అంటున్నావు ఏంది అబ్రామ్? అరే నువ్వు పేరు అడిగినావు కదా, దేవుడు చెప్పిండు నవ్వు అని పేరు పెట్టు అని అన్నాడు. అట్లా కూడా పెడతారు ఎవరైనా పేరు? అట్లా కూడా పేరు పెడతారు ఎవరైనా? ఎందుకంటే ముసలోడు ఉన్నాడు కదా, ఎవరైనా పుడతారు ఆ పిల్లలు అందరు చూసారే ముసలోడికి అని నవ్వుతారు. అందుకే నవ్వు అని పేరు పెట్టు అని చెప్పిండు. అసలు పుడతారా ఎవరికైనా? ముసలోళ్ళకి పుడతారా ఎవరైనా? అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఎప్పుడైనా చూస్తే అందరూ ముసలోళ్ళకి పుట్టిర్రా అని అందరు నవ్వుకుంటారు అని చెప్పి ఇస్సాక్ అని అంటే. ఇప్పుడు ఏమైపోయింది ప్రాఫెసీ? ఏమన్నాడు సారాకి? ఏమండి నువ్వు దేవుడు చెప్పిండు ఓకే, పుడతాడని చెప్పిండు ఓకే, దేవుడు మిరకిల్ చేసిండు ఓకే. ఏం మిరకిల్ చేసిండు? ఇస్సాక్ పుట్టిండు. కానీ ఏమండి ఇసాక్ ఒక్కడే ఉన్నాడు ఆడ. ఏమండి దేవుడు ఇచ్చిండు ఒక 10 మంది కుక్క పిల్లలకి ఇచ్చేస్తే అయిపోతుండే. 10 మంది పుడుతుండే. పుట్టరా? 3, 4, 5 మంది పుట్టిరు కదా.
పుట్టినోళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 5 మంది పుట్టినోళ్ళు ఉన్నారు. ఏమండి అట్లా పుడితే బాగుంటుండే కదా, ఒక్కడే ఇచ్చిండు దేవుడు. ఏమైంది? పుడతాడు పుడతాడు పుడతాడు, చచ్చిపోయింది సారా. ఒక్కడే పుట్టి చచ్చిపోయింది సారా. ఏమైంది? సారా చచ్చిపోయింది, చాప్టర్ క్లోజ్, దుకాన్ బంద్. ఏమైపోయింది? సారా చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మా ఇన్ని సంవత్సరాలు అయిందిరా, నన్ను ఎప్పుడు ఇట్లా చూస్తుండే. పోయింది ఆమె. ఏడ్చిండు, ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు ఏడ్చిండు. ఏడ్చి ఏంది ప్రభా ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిందా? ఏడైంది? ఒక్కడే పుట్టిండు కదా, ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? ఈరోజు వరకు అబ్రహాము సంతానము ఇస్కరాయి వలె, తారల వలె వరల్డ్ వైడ్. ఏంటి? యూదులు ఎవరు? యూదులందరూ అబ్రహాం సంతానం. యూదులందరూ ఎంతమంది యూదులు ఉన్నారు ఇప్పుడు? ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఇండియా, అన్ని వరల్డ్లో మొత్తం యూదులు ఉన్నారు. అసలు లెక్క పెట్టలేం అంతమంది యూదులు. ఎవరికి పుట్టిర్రు? అబ్రహాంకి పుట్టిర్రు. అబ్రహాము ఇస్సాకుతోని ఎవరు పుట్టిర్రు? ఈసా, యాకోబు. పుట్టినా? యాకోబుకి ఎంతమంది పుట్టిర్రు? ఆ 12 మంది. యోసేపు ఆడికి ఐగుప్తుకు ఎంతమంది పోయిర్రు? 70 మంది పోయిర్రు. యోసేపు రాజు అయిన తర్వాత అందరు కలిసి ఐగుప్తుకి 70 మంది పోయిర్రు. ఆ 70 మంది ఐగుప్తుల 430 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఎంతమంది అయిపోయారు 430 సంవత్సరాలలా? మొగోళ్ళు మాత్రము 20 లక్షల మంది అయ్యారట. ఓన్లీ జెంట్స్ 2 మిలియన్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిరంట. 2 మిలియన్ అంటే 20 lakhs. 400 సంవత్సరాలలో 20 lakhs అయిపోయారు. వాళ్ళందరూ ఎవరు? అబ్రహాం సంతానం. ఆ 20 lakhs బయటకు వచ్చి ఎంతమంది అయ్యారు? ఇజ్రాయెల్ దేశం, కానాన్ దేశంలా పాకిపోయినరు మొత్తం. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది? 5-6 వేల సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాలనే 20 lakhs అయితే ఇన్ని సంవత్సరాలు ఎంత అయిపోతుంది? మల్టిప్లికేషన్ చూస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రేట్ మిస్టరీ. యేసుప్రభు ఎవరు? అబ్రహాము సంతానం యేసుప్రభు. అర్థమైందా? ఇప్పుడు చదువు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదము క్రీస్తు యందున అన్యజనులకు కలుగుటకై. ఎవరికి? ఎవరాళ్ళు అన్యజనులు? నేనే అని చెప్పు. అబ్రహాం సంతానం కాదు, నేనే. ఎవరు? యూదులు అబ్రహాం సంతానం. యూదులు అన్యులు, మనం అన్యులం. యేసుప్రభు ఏం చేసిండు తెలుసా? యేసుప్రభు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాంకి దేవుడు నిన్ను నీ పిల్లలను ఉస్కే రేవు వలె, ఆకాశంలో తారల వలె చేస్తానని ఆశీర్వాదం ఇచ్చిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా. యేసు శిలువ మీద చచ్చిపోయి ఆయన ద్వారా అన్యజనులకు కలుగుటకై మనమందరం అన్యజనులము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనలందరినీ సెలెక్ట్ చేసుకొని, వాళ్ళే కాదు మీరు కూడా, కమ్ యుర్ ఆల్ మై అబ్రహాం చిల్డ్రన్ అని ఆ వాక్యం ద్వారా నిన్ను, నన్ను, మనలందరినీ ఉస్కే రే వల్ల కౌంట్ చేయగలుగుతారా? ఇప్పుడు
వరల్డ్ పాపులేషన్ అంతా తీసుకొని ఎవరెవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో సగం వరల్డ్ యేసుప్రభుని నమ్ముకున్నారు. సగం వరల్డ్ మొత్తం ఇట్లా నిలబడితే కౌంట్ చేయగలుగుతామా? మీదే ఏరోప్లేన్లో కూర్చొని 1 2 3 4 అని కౌంట్ చేస్తామా? మరి దేవుడు ఇచ్చిన అబ్రహాంకి ఊరు దేశం నుంచి బయటికి రా అన్న వాగ్దానము నిన్ను తారల వలె ఉసుకే వలె చేస్తా అన్నాడు. అయిందా లేదా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 4000 years, 3000+ years అయిపోయింది. 3000+ years అబ్రహాం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 4000 కాదు, ఆల్మోస్ట్ అయిపోయింది. 5000 వరకు అయిపోయింది. 5000 years అయిపోయింది. చూస్తున్నారా? ఒక ప్రాఫెసీ రిలీజ్ అయితే ఎంత టైం పడుతుంది ఫుల్ఫిల్మెంట్కి? అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం ఆకాశం మీదకి వెళ్ళి చూసుకుంటుడు, దేవా నువ్వు ప్రాఫెసీ ఇచ్చినవు, ముందే చెప్పొద్దా? నువ్వు చచ్చిపోయినా 5000 yearsకి ఉసుకే వలే తారల వల్ల అయిపోతారు. అప్పుడే చెప్తుంటే మంచిగా ఉంటుండే కదా దేవా. ఇంత టెన్షన్ అయింది, ఊకే సేరా నన్ను చూస్తుండే, ఇట చూస్తుండే. అప్పుడే చెప్తుంటే నేను సేరాకు చెప్పేస్తుంటే కదా. అర్థమవుతుందా? ప్రాఫెసీలు దేవుడు కొన్నిసార్లు ఇమీడియట్గా చేస్తాడు, కొన్నిసార్లు ఒక నెల తర్వాత చేస్తాడు, కొన్ని సంవత్సరాలు 5000 సంవత్సరాలు కూడా అవుతాయి. నువ్వు దేవుని ప్రేమిస్తావా? ఎన్ని సంవత్సరాలు కానీ నువ్వు బతికుండని రేపు చచ్చిపోతున్నావు అని అంటే కూడా నమ్మి చచ్చిపోతావా? లేకపోతే అబ్రహాం వదిలేసిండా? అయ్యా సారా చచ్చిపోయింది, వేస్ట్, యెహోవా యు ఆర్ ఐ విల్ నాట్ ఫాలో యూ అన్నాడా? అన్నలే. ఇస్సాకు నేర్పించిండు, బేటా మమ్మీకి ఇట్లా ఇచ్చిండు, నువ్వు కూడా ఇట్లా ఫాలో కావాలి బేటా, ఇట్లా చేయాలి బేటా, నువ్వు ఆడికి పోవద్దు, ఈడికి పోవద్దు, ఇట్లా చేయాలా, దేవుడు మనకి ఇది ఇస్తా అన్నాడు, సంతానం ఇస్తా అన్నాడు, అది ఇది అని చెప్పి అబ్రహాం నేర్పించి ఇస్సాకుని గట్టిగా పట్టి పెట్టి ఈరోజు వరకు మనకు దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు. ఏలీకి పాలు తాగే పిల్లోని ద్వారా ప్రాఫెసీ ఇచ్చిండు. దేవుడు ఈ అంత్య దినములలో 100కు పై నీ దైవజనులు, నా దైవజనులు, మనం ఫాలో అయ్యే దైవజనులను చంపేస్తాము అని సాతాన్ గాడు సవాల్ ఇస్తున్నాడు. ఎవరికైనా గుర్తొస్తుందా? దీనికన్నా ముందు సవాలు ఎవరు ఇచ్చేసిండు? ఇదే సవాలు ఒక వ్యక్తి దైవజనులకు చెప్పిండు. ఎవరు? గొలియాత్. చంపేస్తా, ఎవడన్నా వస్తాడా? రోజు వచ్చి బెదిరించిపోతుండే, అందరు గజ 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 వణుకుతుండే. చిన్న పిల్లోడు దావీదు వచ్చి ఆ గొలియాతుని చంపేసిండు. చిన్న పిల్లోడు దర్శనం దేవుడు యోసేపుకి ఇచ్చిండు. చిన్న పిల్లోడు సమూయేలు దేవుడు యాజకునితో మాట్లాడతలేడు. చిన్న పిల్లోడు పాలు తాగి అప్పుడే వదిలిపెట్టిన న్యూ బేబీతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు ఏమన్నది బైబిల్లో? ఆమెను చిన్నది కదా, చిన్నది అని అన్నారు బైబిల్లో. ఎస్తేరు చిన్నది. ఎంతమంది చిన్నది ఉన్నారు ఇక? అందరు చిన్నలే, ఎవరు పెద్ద గాలే. చిన్నోడు బాలుడు ఎవరున్నారు ఇక్కడ? అందరు చిన్నోళ్ళే, ఎవరు పెద్ద గాలే. ఇంకా 40 సంవత్సరాల వరకు పెద్ద గారు మీరు. నిజంగా అంటున్నా, 40 సంవత్సరాలకు అప్పుడే బల్బు వెలుగుతుంది టక్కుమని. అమ్మా మా డాడీ ఉంటే ఎంత బాగుంటుండే ఇప్పుడు అనుకుంటావు. 40 సంవత్సరాలకే అప్పుడు నిజంగా లైట్ వెలుగుతుంది టక్కుమని. అరే మా డాడీ చెప్పిండ్రా, నాకు అస్సలు వెలగలే, ఇప్పుడు వెలుగుతుంది అనుకుంటావు. సో 40 సంవత్సరాల వరకు నువ్వు దేవుళ్ళో ఉంటే, మళ్ళీ దేవుళ్ళో లేకుంటా సిగరెట్ తాగి మందు తాగి యూట్యూబ్లో చూసుకుంటా తన్న అనుకుంటా తిరిగినావు అనుకో,
40 అయితే కూడా పెద్దోనివి కాదు, 60 సంవత్సరాలు కావాలి అప్పటికి. ఇక అప్పటికి ఖతమైపోతావు, సగం గోతులు ఉంటావు, సగం బయట ఉంటావు. దేవుణ్ణి నువ్వు ఇప్పుడే నమ్ముకొని దేవునితో స్ట్రాంగ్గా ఉంటే దేవుడు ఈరోజు ఏం చెప్తుండు తెలుసా అమ్మ? ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తాడు, కొత్త జనరేషన్ని, ఆడపిల్లలలో కొత్త జనరేషన్ని లేపుతా అంటున్నాడు దేవుడు. మగపిల్లలను లేపను అని అంటలేను. సాతాన్ గాడు ఎన్ని కుయుక్తులు చేస్తున్నాడు అంటే దేవుడు కూడా చాలా విచిత్రంగా చేస్తాడు. మొగోళ్ళు చేసే పని సాతానుడు ఇట్లా చేసేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చిన్న సమయంని లేపి కార్యం చేస్తాడు. అసలు ఎవరో నమ్ముతారా? అసలు నమ్మలేరు. అట్లా దేవుడు గర్ల్స్ని, లేడీస్ని ఈ 2020 నుంచి, నేను చెప్తున్నా ఇది దానికన్నా ముందు చెప్పలే, 2020 నుంచి సూపర్ న్యాచురల్ అపాసల్స్, ప్రాఫిట్స్గా పవర్ఫుల్గా లేడీస్, చిన్నపిల్లల నుంచి లేస్తారంట, యంగ్ పీపుల్. ఇప్పుడు ఈ దేవునిలో లేవడం అని అంటే చిన్నపిల్లలు, చిన్న బాయ్స్, చిన్న గర్ల్స్, పెద్ద బాయ్స్, పెద్ద గర్ల్స్, పెద్ద పిల్లలు, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దేవుడు లేపుతాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు వాడు వచ్చి 100 మంది లిస్ట్ వేసిండు చంపేస్తామని. 100 మంది పాస్టర్స్ని, క్రైస్తవులు, 100 మంది పాస్టర్సే కాదు, ఎవరెవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తాను అని లిస్ట్ వచ్చింది బయటకు. ఒకటి నిన్న ఒక లిస్టు చూపించిన, ఒకళ్ళకి చూపించిన, నిన్న అందరికీ చూపెట్టలే. ఆ లిస్టులో 3 పేర్లే ఉన్నాయి, కానీ వేరే లిస్ట్ ఉంది, 100 మంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు లేస్తావా? ఆ గొలాయాత్ ఎవరైతే చంపేస్తా అంటుండో, నువ్వు లేచి ఆ గొలాయాత్ని కత్తి తీసి పొడిచుడు కాదు. దేవుడు మనల్ని కత్తి తీసి పొడమని చెప్పలే. నువ్వు దేవుని స్వరం విని, వాడు ఎవడైతే ఇట్లా వస్తాడో కత్తి పట్టుకొని వస్తేగినా, లేకపోతే నువ్వు నిలబడి కొన్ని ప్రాఫెసీలు చేసినావు అనుకో, కొన్ని ప్రాఫెసీలు చేస్తే వాడు చంపేటోడు వచ్చి చంపుతాడా దైవజనుని? యెరోబోయాము టైంలో ఎవరు వచ్చిర్రు? మ్యాన్ ఆఫ్ గాడ్ వచ్చి ఏం చేసిండు? రాజు మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు అక్కడ. మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చేసిండు? ప్రాఫెసీ చేసిండు. చేయగానే కత్తి తీసి అని కొట్టగానే ఏమైంది? అట్కంచిపోయింది. అది ఆగిపోలే. ఏమైంది? పట్టుకో, ఎండిపోయింది చెయ్యి, ఎండిపోయింది చెయ్యి. ఏమైంది? దేవుడు నీ ద్వారా చేస్తాడు. అట్లా చేస్తాడా? నీ పాస్టర్ దగ్గరకు వచ్చి వాడు పెద్ద కట్టెను రాడు తీసి ఇట్లా కొట్టనికి వచ్చిన అనుకో, నువ్వు పక్కన యేసు నామం అనంగానే ఆ రాడు ఎర్రగా అయిపోయి చేయి కాలిపోయింది అనుకో, పరిశుద్ధాత్మ అగ్ని దాంట్లోకి వచ్చి, పాస్టర్ గారు మీరు హీలింగ్ చేస్తారు కదా, నా చెయ్యి అట్కాంచిపోయింది, కొంచెం హీలింగ్ చేయరా పాస్టర్ గారు? ఎందుకు అట్కాంచిపోయింది? నువ్వు ఇప్పుడు మంచిగానే ఉన్నావు కదా, నీతో మాట్లాడుతుండే కదా నేను. ఏమో ఆ చిన్న పిల్ల ఏదో చెప్పింది, ఇట్లా అని చెప్పింది, నా చెయ్యి అంతా ఇట్లా ఎండిపోయి మొత్తం ఇట్లా అయిపోయింది. ఇట్లా రిటర్న్ తీసుకొని దాచిపెట్టుకుందామంటే కూడా వస్తలేదు, స్ట్రేట్గా ఉంది, ఎంత గట్టిగా కట్టలేక అయిపోయింది. ఎవరైనా పెద్ద ఫాలోయింగ్ ఉన్నది నాకు, 10 మిలియన్ ఫాలోవర్స్, వాళ్ళందరూ వెనుకకున్నారు. అరే సార్ చెయ్యి ఆగమని వెయిట్ చేయమంటున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు, వెయిట్ అంటున్నాడు అని వీళ్ళు అనుకుంటారు, వెనుకోళ్ళు అందరు అటాక్ చేస్తలేరు. ఇక్కడనేమో పులుసు అయిపోయింది మొత్తం, వెనుకోళ్ళు ఏమో టెరో అని అంటున్నాడు అని అలా అనుకుంటారు.
ఇక్కడ ఏడుస్తున్నాడు. ఇక్కడ ఏమో నేను పాస్టర్ ప్రేయర్ చేస్తున్నాడు. పాస్టర్ ఏస్తున్నామలో ఏస్తున్నామా అయితే లేదు. పాస్టర్ గారు హటో బాజు హటో, పాస్టర్ని చంపనీకి వచ్చినాను. ప్లీజ్ లేదు నేను చంపను. నమ్ముకుంటా యేసు ప్రభుని, నమ్ముకుంటా. కళ్ళు మూసుకో. చిన్న పిల్లొచ్చి ప్రభా తండ్రి క్షమించు ప్రభా బిడ్డను. పక్కకు శ్యామ్ కిషోర్ పాస్టర్, అమ్మా గ్రేట్ ప్రాఫిట్ గ్రేట్ ప్రాఫిట్. శ్యామ్ కిషోర్ పాస్టర్ ఎత్తుకుంటాడు, నాకంటే పెద్ద ప్రాఫిట్ వచ్చింది రా అని ఎత్తుకుంటా లేదా? పాస్టర్ ప్రవీణ్ పక్కకుంటే, నేను పక్కకుంటే ఎత్తుకుంటానా లేదా? చేస్తారా లేదా? నువ్వు పక్కకుంటే ఎవడన్నా ఉండని. అరే నేను ప్రేయర్ చేస్తే కాలేదు, ఈ చిన్న పిల్ల ప్రేయర్ చేస్తే వాడు నన్ను చంపనీకి వచ్చిండ్రా, గీ పిల్ల చేసింది అవుతుందా లేదా? సమయల్కి దేవుడు మాట్లాడిందా లేదా? నీకు మాట్లాడారా దేవుడు? నీతో మాట్లాడారా? ఓపిలా మాట్లాడా నీతోని? మాట్లాడారా నీతోని? చిన్నపిల్లవా చిన్నపిల్లవను వారా నువ్వు? చిన్నపిల్లనే సార్. దేవుడు మాట్లాడలా చిన్నపిల్లలతో? నీతో మాట్లాడాలా దేవుడు? మరి ఏం చేస్తున్నారు మీరు? ఊకే వచ్చి కాదు. ప్రభువా నేను టంగ్స్ మాట్లాడినా, ఏం చెప్తున్నావు ప్రభువా నువ్వు? ఇంటర్ప్రిటేషన్ ఈ ప్రభువా అనాలా? గిఫ్ట్ ఉందా? టంగ్స్ గిఫ్ట్ ఉందా? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ గిఫ్ట్ ఉందా? మరి ఎందుకు అడుగుతలేరు మీరు? ప్రభువా నేనేం మాట్లాడినా ఇంతసేపు? ప్రభువా ఇంతసేపు? నాకు ఇంటర్ప్రిటేషన్ ఈ ప్రభువా. మిస్టరీస్. టంగ్స్ మాట్లాడితే ఏం చేస్తారు? మిస్టరీస్, సూపర్ న్యాచురల్, హీలింగ్, రేజ్ ద డెడ్, మిరకిల్స్, వండర్స్ అయితే లేవా? సమయల్కి అయిందా లేదా? దేవుడు చూపించడా లేదా? నీతోనవుతుందా లేదా? ఇప్పుడు ఆ 100 మంది వచ్చి మీ పాస్టర్లను చంపేస్తే ఇప్పుడు ఎవరు కాపాడాల? ఎండ్ టైమ్ రివైవల్, సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ అని దేవుడు ఎందుకు ఇచ్చిన పేరు? ఎందుకు ఇచ్చిండ్రా? మీ ఏది పేపర్ ఏది ఏడున్నదిరా? పేపర్ ఉందా? పడేసిర్రా? పడేసిన వాళ్ళకు గంతే అవుతుంది. ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఎందుకు పిచ్చిలేసి ఇచ్చిండు దేవుడు? ఇది ప్రాఫెసీ ఎందుకు ఇచ్చిండు దేవుడు మనకు? సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ 2025 ప్రామిస్. అది 1 జనవరికి రిలీజ్ చేసిన ఈ ప్రామిస్ నేను రిలీజ్ చేసిన. ఈ దీంట్లో ఏమేమైతే ఉన్నాయో ప్రతిదీ జరుగుతుందని రిలీజ్ చేసిన నేను. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారా? నేను చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా వచ్చిన వాళ్ళకి అందరికీ. అందుకే ఇప్పుడు అపాయింట్మెంట్ 9 o'clock ఉన్నది నాకు. 2 రోజుల ముందు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నాకు ఇది చేస్తున్నా దేవుడు, నేను నమ్మకంగా చేస్తున్నా. కొంచెంలో నమ్మకం ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడు? అధికంగా ఇస్తాడు. నువ్వు ఉత్త తమాషా చేస్తున్నావు, రోజు వచ్చి తమాషా చేస్తున్నావు. ఈడ తమాషా ఆడ తమాషా. ఈరోజు దేవుడు మీకు ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు శామ్యుయల్ లెక్క ఉన్నావో, లేకపోతే మ్యాన్ ఆఫ్ గాడ్ లెక్క ఉన్నావో, జోసెఫ్ లెక్క ఉన్నావో, మోషే చిన్న బాలున్ లెక్క ఉన్నావో, జోసెఫ్ లెక్క ఉన్నావో, నీ ఇష్టం. నువ్వు ఎట్లనా నుండు, నువ్వు నమ్మితే నేను నీతో మాట్లాడతా, నీతో నేను సూపర్ న్యాచురల్ చేస్తా అని అంటున్నాడు. ఇది సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్సు, ఇది సూపర్ న్యాచురల్ ఇయరు. ఎవరైతే నమ్ముతారో చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్న వారికి ఇంకా పెద్దగా చేస్తా అంటున్నాడు. ఈ రోజు నుంచి యేసు నామంలో ఈ సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వరల్డ్ వైడ్ సూపర్ న్యాచురల్ మిరకిల్స్, ప్రాఫెసీస్, వండర్స్, మిరకిల్స్, డెడ్ రైజింగ్, హీలింగ్ ద సిక్, కాస్టింగ్ ద డీమన్స్ జరుగునుగాక ప్రతి ఒక్కరితోని. చేతులు పెట్టుకొని ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరు ఎవరైతే చేతులు పెట్టుకున్నారో ప్రభువా, చిన్న సమయం లెక్క, చిన్న దావీదు లెక్క, చిన్న
కుమార్తె ఎస్తేర్ లెక్క ప్రభువా, ప్రభువా చిన్న యోసేపు, చిన్న మోసెస్సు, పెద్ద దైవజనుడు ప్రభువా, ఎవరెవరైతే ప్రభువా తండ్రి నీ అభిషేకంతో నింపండి, సూపర్ న్యాచురల్తో నింపండి ప్రభువా. చిన్న బాలుడు లెక్క, సమయల్ లెక్క, దావీదు లెక్క, యోసేపు లెక్క, ఎస్తేర్ లెక్క, డెబోరా లెక్క, మోసెస్ లెక్క ప్రభువా, పేతురు లెక్క, ఏలియా లెక్క, ఎలీషా లెక్క ప్రభువా, మ్యాన్ ఆఫ్ గాడ్ యెరోబామ్ ఆ సమయంలో ఉన్నటువంటి మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రభువా, పేరు లేని మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రభువా, అలాంటి సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్, మిరకల్, సైన్స్, వండర్స్ ఈ ప్రతి బిడ్డల ద్వారా ప్రభువా సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్లో సూపర్ న్యాచురల్ మిరకల్, సైన్స్, వండర్స్ జరిగేలాగిన ప్రభువా మేము సమయంలాగా నీ స్వరం విని, నీ ప్రాఫెసీలు విని, భాషలలో మాట్లాడుతూ సూపర్ న్యాచురల్ మిరకల్, సైన్స్, వండర్స్ మేము ఈ రోజు నుంచి చేయునుగాక ప్రభువా. నీ యొక్క సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ రిలీజ్ కావును గాక ప్రభువా. ప్రభువా నీ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ మాతో ఉండును గాక ప్రభువా. ఆ లిస్ట్ ఏదైతే వచ్చిందో ప్రభా, దైవజనులను చంపేస్తామనే లిస్ట్ని క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా. ప్రభా నీ యొక్క ప్రొటెక్షన్ వారికి ఇవ్వండి ప్రభా. ప్రొటెక్షన్ శ్యామ్ కిషోర్ పాస్టర్ మీద, పాస్టర్ ప్రవీణ్ మీద, పాస్టర్ పట్టా మీద, నా మీద, అనేక దైవజనుల మీద ప్రభా, పాస్టర్ సతీష్ కుమార్, అనేక దైవజనుల మీద ప్రభా నీ ప్రొటెక్షన్ నుండి కాపాడమని సూపర్ న్యాచురల్ హార్వెస్ట్, ఇండియా సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ని ఇవ్వండి ప్రభా. వేరే వేరే దేశాలలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి, అవన్నీ ప్రాబ్లమ్స్ కాపాడి ప్రభా నీ కృపలో, నీ శక్తిలో, నీ సామర్థ్యంలో మమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరచమని, కాపాడమని, ప్రొవైడ్ చేయమని, సూపర్ న్యాచురల్ మా ద్వారా మేము ఏ వయసు ఉన్నామో ప్రభు, చిన్నపిల్లలు ఉండొచ్చు, మేము యంగ్ స్టూడెంట్స్గా ఉండొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్గా ఉండొచ్చు, టీచర్స్గా, స్టాఫ్గా, ఎలా ఏ వయసు ఉన్నామో మాకు అనవసరం ప్రభా. నీ శక్తి, నీ అనాయింటింగ్, నీ బలం, నీ ప్రాఫెసీ, మిరకల్, సైన్స్, వండర్స్ ఎండ్ టైమ్ రివైవల్లో ప్రభా అంత్యకాలము అభిషేకమును మా మీద కుమ్మరిస్తా అన్నావు ప్రభా. చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద ప్రభా ప్రాఫెసీ, సూపర్ న్యాచురల్, మిరకల్, సైన్స్, వండర్స్, హీలింగ్స్ అన్నీ జరుగుతా అన్నావు కాబట్టి ప్రభా ఈ రోజు నుంచి ప్రభా మేము ఈ వాక్యం విన్నాము, మమ్మల్ని సిద్ధపాటు చేసి సూపర్ న్యాచురల్ జనరేషన్, సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్తో సూపర్ న్యాచురల్ వరల్డ్ వైడ్ మేనిఫెస్టేషన్ యేసు నామములో కావును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.